ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటూ బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు మస్త్ ఇంట్రెస్టింగ్గా మారింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళే కాదు, హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన బయటికి వచ్చిన వాళ్ళు కూడా బిగ్ బాస్కు కావలసినంత కంటెంట్ ఇస్తూ ఆడియన్స్ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక 4వ వారం బయటకు వచ్చిన సోనియా దుబాయ్ టూర్కి వెళ్ళి వచ్చాక దూకుడు పెంచింది. బ్యాక్ టు బ్యాక్ యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ భాగోతం మొత్తం బయటపెడుతోంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఆమెను బిగ్ బాస్ బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడంపై ఫుల్గా ఫైర్ అయింది ఈ ఆడపులి. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోనియా బిగ్ బాస్లో జరుగుతున్న చీకటి వ్యవహారాలను బయటపెట్టి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది మీరు డిసైడ్ చేయండి అంటూ బాంబ్ పేల్చింది. అంతేకాదు హౌస్లో ఎవరెవరి మధ్య సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ రన్ అవుతున్నాయో ఓపెన్ గా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. హౌస్ లో ఉన్నప్పుడు కిచెన్ వర్క్ చేసా, రేషన్ బాధ్యత చూసుకున్నా కూడా అవేవి చూపించకుండా ఎడిటింగ్ లో లేపేసి ఆడియన్స్ కి మాత్రం నేను నిఖిల్ పృథ్వీలతో రొమాన్స్ చేస్తున్నట్లు చూపించారు. అదంతా అబద్ధం. దానికి ముందు వెనుక ఏం జరిగిందో చూపించి ఉంటే తనకు ఇలా డ్యామేజ్ అయ్యేది కాదని సోనియా బాధపడింది. బిగ్ బాస్ నన్ను ఒక బరితెగించిన అమ్మాయిలా ఉంచడానికే ఇంట్రెస్ట్ చూపించాడు. నా స్థాయికి ఎప్పుడు దిగజారలేదు. నా హగ్గులు కిస్సులు నిఖిల్పై చేతులు వేయడాన్ని చూపించారు. దానికి ముందు వెనుక తీసేసి వాళ్ళకి ఏం కావాలో అదే చూపించుకున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఓ టాస్క్ గెలిచాక వచ్చి హగ్ చేసుకొని కిస్ చేశాడు పృథ్వీ. తను ఆడలేనని అన్నప్పుడు ఆ టాస్క్లో నేను గెలిచి చూపించాను. ఆ సంతోషాన్ని నాతో పంచుకున్నారు. దాన్ని కూడా తప్పుగా చూపించారు. హౌస్లో ఉన్నంతసేపు నన్ను నాపై ఫోకస్ పెట్టి కేవలం చేతులు వేయడం, హక్ చేసుకోవడం ఈ రెండు హైలైట్ చేసి ఆడియన్స్ ముందు బ్యాట్ చేసి నన్ను అన్యాయంగా బయటికి పంపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సోనియా. పూర్తిగా చూపించి ఉంటే ఆడియన్స్కు నిజం తెలిసేది. కానీ కావలసిన వాళ్లకు సపోర్ట్ చేయడం కోసం ఇంత దారుణంగా మారారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్కు అస్సలు బుద్ధి లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఒక్కదానే హద్దులు దాటి ప్రవర్తించాను అంటున్నారు కదా, ఇప్పుడు చూడండి అందరు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయంటూ వార్నింగ్ ఇచ్చింది. ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ పై సోనియా చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్న సోనియా ఇప్పుడు ఇలా వైలెంట్గా మారడంపై మీ అభిప్రాయం తెలపండి.